గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఐఎమ్ యశ్వంత్. తెలంగాణలో రీసెంట్గా ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. అసిస్టెంట్ మేనేజర్స్ ఇన్ ఫైనాన్స్, టెక్నికల్ అండ్ లా. అది తెలంగాణ డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ వాళ్ళు ఇష్యూ చేశారు. మనం ఇప్పుడు దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఆ ఎగ్జామ్కి కొన్ని క్వాలిఫికేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవేంటో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అవేంటంటే అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఫైనాన్స్ జాబ్ రాసేవాళ్ళు సిఏ ఇన్ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్ ఆర్ ఎంబీఏ కానీ పీజీడిఎంఏ కానీ చేసి ఉండాలి. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కమర్స్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్తోని పాస్ అయి ఉండాలండి. వాళ్ళకు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ స్కిల్స్, అంటే కంప్యూటర్ స్కిల్స్ అంటే మన ఎంఎస్ ఆఫీస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ మోడలింగ్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ వచ్చి ఉండాలి. ప్లస్ ఈ జాబ్కి మినిమంగా 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు వాళ్ళు. వీ నీడ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు రైట్ దిస్ జాబ్ ఇన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ముఖ్యంగా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో 2 years పాటు జాబ్ చేసి ఉండాలి. అండ్ స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ నాలెడ్జ్ ఆఫ్ అంటే చదవడం, రాయడం మరియు మాట్లాడడం ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ 2 భాషల్లో ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఈ 2 భాషల్లో వచ్చిన వాళ్ళకే ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు టెక్నికల్లో క్వాలిఫికేషన్స్ ఏందో తెలుసుకుందాం. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ టెక్నికల్ టోటల్గా 7 పోస్టులు ఉన్నాయండి ఈ జాబ్కి. బీటెక్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్తోని వాళ్ళు పాస్ అయి ఉండాలి. ముఖ్యంగా కెమికల్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ మెకానికల్లో ఏదైనా యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసి ఉండాలి. మరియు ప్రొఫిషియన్సీ కంప్యూటర్ స్కిల్స్లో ప్రొఫిషియన్సీ ఉండాలండి, లైక్ ఎంఎస్ ఆఫీస్ ఉండాలి. ఇందులో కూడా మినిమంగా 2 years ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇండస్ట్రీకి సంబంధించి 2 సంవత్సరాల పాటు మీరు వర్క్ చేసి ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అండి, చదవడం, రాయడం మరియు మాట్లాడడం తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ ఆఫ్ ద లాంగ్వేజెస్ యూ నీడ్ టు నో హౌ టు స్పీక్, రైట్ అండ్ రీడ్. ఈ 3 వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ లా కూడా పోస్టులు రిలీజ్ చేశారండి. దీనికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్. అంటే బ్యాచిలర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలండి మీరు ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 60% ఆఫ్ మార్క్స్తోని ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ నల్సార్ కానివ్వండి, ఇలాంటి యూనివర్సిటీస్ నుంచి చేసి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఈ జాబ్ కూడా కంప్యూటర్ స్కిల్స్, మెయిన్గా వీళ్ళు కంప్యూటర్ స్కిల్స్ వచ్చిన వాళ్ళని ప్రిఫరెన్స్గా తీసుకుంటారు. సో కంప్యూటర్ స్కిల్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. విత్ మినిమం 3 years ఆఫ్ బార్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాక్టీసింగ్ బిజినెస్ అండ్ అలైడ్ సివిల్ లాస్ ఇన్ హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఈజ్ ఎసెన్షియల్. మినిమం 3 years బార్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. బార్ ప్రాక్టీసింగ్ ఇన్ బిజినెస్ అండ్ అలైడ్ సివిల్ లాస్ ఇన్ హైకోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇది ఎసెన్షియల్. ఈ జాబ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ లాలో విద్యార్థులకు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో తప్పకుండా అప్లై చేయండి, ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇందులో ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లా ఆఫీసర్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి ప్రిఫర్డ్. అంటే లా ఆఫీసర్గా కమర్షియల్ బ్యాంక్స్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారండి జాబ్లో. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ తెలుగు ఈజ్ ఎసెన్షియల్. ఖచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్. ఇవి మూడు ఎగ్జామ్స్ అండి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మినిమం ఏజ్ ఏంటంటే దీనికి సంబంధించినంత వరకు మినిమం 21 సంవత్సరాలు దాటి ఉండాలండి యాజ్ ఆఫ్ 1st November 2021 మినిమం ఏజ్. మరి మ్యాక్సిమం ఏజ్ ఏంటంటే 34 years. యూ హ్యావ్ టు బీ ఆఫ్ 34 years యాజ్ ఆన్ 1st November 2021. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీఎస్ఎఫ్సి మ్యాక్సిమం ఏజ్ వాళ్ళకు ఆల్రెడీ ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళు మ్యాక్సిమంగా 45 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 1st November 2021 చేస్తున్న వాళ్ళకు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉందండి. ఏజ్ రిలాక్సేషన్స్ ఆఫ్ అప్పర్ లిమిట్ మన షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. అంటే మ్యాక్సిమం ఏజ్ 39 years వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్ హ్యాస్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 3 years. అంటే
37 ఇయర్స్ వరకు బీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ ఆఫ్ అబౌట్ 10 ఇయర్స్ అండి. అంటే 44 ఇయర్స్ వచ్చే వరకు వచ్చిన వాళ్ళందరూ ఈ జాబ్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. అసిస్టెంట్ మేనేజర్ ఫినాన్స్ వాళ్ళకు మెయిన్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అడుగుతారండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుందండి. మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ 100 అండ్ డ్యూరేషన్ 30 మినిట్స్. 30 మినిట్స్లో 50 క్వశ్చన్స్ చేయాలండి. ఒక్కొక్కటి 2 మార్కులకు 100 మార్క్స్. రీజనింగ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 ఉంటాయండి. మ్యాక్సిమం మార్క్స్ కూడా 25. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఇవ్వబడుతుంది. మ్యాక్సిమం 25 మినిట్స్ యూ హ్యావ్ టు ఫినిష్. అంటే ఏ టాపిక్కి ఆ టాపిక్కి సపరేట్గా డ్యూరేషన్ ఉందండి. మొత్తం పేపర్కి ఒకటే కాదు, సెక్షనల్ టైమింగ్స్ ఉన్నాయి. ఇది జాగ్రత్తగా గమనించండి. సెక్షనల్ టైమింగ్స్ ఉన్నాయి. జనరలీ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో సెక్షనల్ టైమింగ్ ఉండదు. ఈ ఎగ్జామ్స్లో మాత్రం సెక్షనల్ టైమింగ్ ఉందండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 అండ్ మ్యాక్సిమం మార్క్స్ 25 in 25 minutes. ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ 25 క్వశ్చన్స్ ఫర్ 25 మార్క్స్ in 25 minutes. సెక్షనల్ టైమింగ్ ఉందండి, జాగ్రత్తగా చూసుకోండి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ విత్ ఎంఫసిస్ ఆన్ ఎంఎస్ఎంఈస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేశారు ఇక్కడ. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ అబౌట్ 25 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 25 అండ్ ఇన్ 15 minutes. ఇందులో కూడా 25 క్వశ్చన్స్ అడుగుతారండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది ఫర్ 25 మార్క్స్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ 15 minutes. 15 minutesలో ఈ పేపర్ కంప్లీట్ చేయాలండి. 15 minutes తర్వాత చేస్తామంటే కుదరదు. ఓకే, టోటలీ 150 క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాక్సిమం మార్క్స్ ఈజ్ అబౌట్ 200 మార్క్స్ అండ్ విత్ ఇన్ 120 minutes. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. దిస్ ఈజ్ అన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ ఫినాన్స్. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. కాకపోతే నోటిఫికేషన్లో స్పెసిఫైడ్గా నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 లేకపోతే 1/3 అంటే దట్ ఈస్ 0.33 మార్క్స్ అనేది స్పెసిఫైడ్గా మెన్షన్ చేయలేదు. కాబట్టి నేను ఇక్కడ ఏమీ చెప్పట్లేదు, మీకు అది ఎగ్జామినేషన్ హాల్లోనే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ టెక్నికల్. ఈ టెక్నికల్ కూడా ప్రొఫెషనల్ నాలెడ్జ్ బేసిక్గా అండి. చూడండి, ఫినాన్స్లో కానీ టెక్నికల్లో కానీ లాలో కానీ ప్రొఫెషనల్ నాలెడ్జ్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. దెర్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ వెయిటేజ్ ఫర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. యూ కెన్ సీ హియర్ ఫర్ 50 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దెర్ ఈస్ 100 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉన్నాయండి, 100 మార్క్స్. అదే వేరే రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ అండ్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ చూసుకుంటే ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్ 1 మార్క్ అండ్ ఫర్ 25 మార్క్స్. ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ వెల్ అండ్ డూ గెట్ ఎ జాబ్, you have to be excellent in your professional knowledge అండి. సో చూడండి, ఫైనలీ ఈ దీంట్లో కూడా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ టెక్నికల్లో కూడా 150 క్వశ్చన్స్, 200 మార్క్స్, 120 minutes. ఇది స్పెసిఫైడ్గా ఇది గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. దేర్ ఈజ్ ఎ సెక్షనల్ టైమింగ్ లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్. దేర్ ఈజ్ ఎ సెక్షనల్ టైమింగ్. నౌ విల్ లుక్ ఎట్ అసిస్టెంట్ మేనేజర్ లా. అసిస్టెంట్ మేనేజర్ లాలో కూడా మళ్ళీ అండి ప్రొఫెషనల్ నాలెడ్జ్, టెస్ట్ ఆన్ లాకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. 50 క్వశ్చన్స్ ఇంటూ 200 మార్క్స్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ జాబ్ దెన్ యూ హ్యావ్ టు బీ ఎక్సెప్షనల్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ అండ్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ యాజ్ యూజువల్ 25 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్ ఫర్ 25 minutes, ఫర్ 25 మార్క్స్ అండ్ 25 minutes ఈచ్. ఇందులో కూడా సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, సెక్షనల్ టైమింగ్ ఉంది. 150 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఫర్ 120 minutes. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్. ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఎప్పుడు అంటే 19th February 2022. అంటే 19th February లోపు మనం ఇది చేసేసుకోవాలండి. లాస్ట్ డే రోజు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతాయి ఖచ్చితంగా. సో 18th వరకు చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ SC/STs ఇట్స్ 590 రూపీస్. ఫర్ బీసీస్ అండ్ జనరల్ కేటగిరీ బై EWS వాళ్ళకు ఇది 1000 రూపీస్ అండి, 1003 రూపీస్. ఆన్లైన్ ద్వారా చేయాల్సిందే. ఆఫ్లైన్ పేమెంట్ కానీ బ్యాంకింగ్ ఇలాంటి ఏపీ సేవ ఇలాంటివి ఏది ఇవ్వలేదు. ఆన్లైన్ ద్వారానే చేయాలండి. ఎక్కడ చేయాలి ఆన్లైన్ ద్వారా అంటే వాళ్ళ వెబ్సైట్ ఉంది, efsc.telangana.gov.in. ఇందులోనే మనం అప్లై కూడా చేస్తాము ఎగ్జామ్కి. ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారానే పేమెంట్ కూడా జరుగుతుందండి. టోటల్ వేకెన్సీస్ 20. టెక్నికల్, లా, ఫినాన్స్ అన్నీ కలిపి మొత్తం 20 పోస్టులు ఉన్నాయండి. 20 పోస్ట్. పే స్కేల్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ పే స్కేల్. 35,120 అండి. దగ్గర తెలంగాణ గ్రూప్ 1లో డిఎస్పి రేంజ్ క్యాడర్ అండి.
శాలరీ ప్రకారంగా 35,120 రూపీస్ ఉంది. చాలా హై పేమెంట్ జాబ్స్, జాగ్రత్తగా ప్రిపేర్ కండి. నెక్స్ట్ వేకెన్సీస్ అండి. మనం వేకెన్సీస్ చూసుకుంటే టోటలీ 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ 6, ఓసీ ఉమెన్ 3, ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్ 1, ఎస్సీస్కి 2 ఉన్నాయండి. ఎస్సీ జనరల్లో, ఎస్సీ ఉమెన్లో 1 ఉంది, ఎస్టీ ఉమెన్లో 1 ఉంది, బీసీఏలో 1, బీసీఏ ఉమెన్లో 1, బీసీబీలో ఏం లేవు, బీసీబీ ఉమెన్లో 1 ఉండండి, బీసీసీలో 1, బీసీడీ ఉమెన్లో 1, మళ్ళీ బీసీఈ ఉమెన్ ముస్లిం బీసీబీ ఉమెన్లో 1 ఉండండి. Totally 20 number of posts, reasonably a good notification. You can prepare for this. Thank you. For more information and details, please visit Telugu One Academy.